మొన్నటి నుంచి మా జగనన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది నాకు. నిజం. ఒక రకంగా ఎవరైతే టీడీపీ వాడి మీద కోపమేస్తుంది నాకు నిజంగా. కనీసం టాబ్లెట్స్ కూడా వేసుకొనివ్వట్లేదు కరెక్ట్ టైంకి. చూడండి జగనన్న పరిస్థితి ఎలా అయిపోయిందో. నిజంగా ఆయన ఏదో ఈ మధ్య కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు. నాకు కొన్ని రోజుల నుంచి భయం వేస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు లండన్ వెళ్ళి 2-3 నెలలు టాబ్లెట్స్ తెచ్చుకుంటారు, టయానికి వేసుకుంటాడు. బట్ ఈ మధ్య మీరు కొట్టిన దెబ్బ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టిన దెబ్బతో మా అన్నకి బ్రెయిన్ దొబ్బింది. నిజంగా టైంకి ట్యాబ్లెట్ వేసుకోపోవటం వల్ల ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ట్యాబ్లెట్స్ అయిపోయినాయి. లండన్ మళ్ళీ వెళ్ళాలి అనుకున్నాడు ఆయన. లండన్ నేను వెళ్ళాలి, కానీ మీరు ఎక్కడ పోనిస్తారు చెప్పండి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరందరిని కూడా నేను ఏం చేస్తున్నానంటే, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మా అన్న ఏం చేశాడని చెప్పి మీరందరూ కలిసి ఇలాగా ఆయన్ని హింసిస్తున్నారు. ఆయన వదిలేస్తే హ్యాపీగా ఈ వరదలు గట్రా ఇవన్నీ లేకపోతే ఫ్లైట్లో నీట్గా అక్కడికి వెళ్ళి లండన్ వెళ్ళి కొన్ని ట్యాబ్లెట్లు తీసుకొని టైంకి వేసుకొని జాగ్రత్తగా ఉండేవాడు. ట్యాబ్లెట్లు అయిపోయినాయి. ఇప్పుడు చూడు ప్రాబ్లం. 1 నెలలు ఎడితే ట్యాబ్లెట్ వేసుకునేవాడు, కానీ లేకపోవటం వల్లే ఇలాంటి ప్రాబ్లం. చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు. బుడమేరు నది అంటున్నాడు, కృష్ణ అనే సముద్రం అంటున్నాడు, దాంతోపాటు బుడమేరు నది అంటున్నాడు. లేకపోతే ఏంటండి, బుడమేరు అనేది నదే, కృష్ణ అనేది సముద్రమా, బంగాళాఖాతం అనేది ఏంటి, సెలయేరా? ఏం మాట్లాడతారు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు. మీకు దండం స్వామి, మీరు తొందరగా లండన్ వెళ్ళిపోతే ప్రజలందరూ అక్కడ కొంచెం హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉందో యంత్రాంగం వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. క్లీన్ అండ్ గ్రీన్ విజయవాడ మీరు వెళ్ళొచ్చే లోపు మీకు కూడా కొంచెం ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల కొంచెం మెంటల్ కండిషన్ బాగుంటుంది, దాంతోపాటు మిగతాయి కూడా బాగుండే ప్రయత్నం అవుతుంది. లేకపోతే ఏంటండి, ఎందుకు అంటున్నాను అనేది ఒకసారి నీకు వినిపిస్తాను. ఏమన్నాడు ఏంటి అనేది చూద్దాం. మొత్తం అసలు మనిషి అంతా మారిపోయాడండి. నిజంగా మా అన్నయ్య ఎలా ఉండేవాడు, నీట్గా క్రాఫ్ ఇలా చేయించి నీట్గా ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో తీసిన యాపిల్లా ఉండేవాడు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాడు పాపం. ఏం మాట్లాడుతున్నాడు ఏంటో తెలియట్లేదు. ఒకసారి చూద్దాం. బుడమేరు నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేరు నది మీద మాట్లాడు. బుడమేరు నది అంట. బుడమేరు నది ఏంటండి? నిజంగా ట్రోల్ చేయమంటే మిమ్మల్ని ఎందుకు చేయరు చెప్పండి. నిన్న ఒకసారి వచ్చి నేను మాట్లాడారు, దానికి సంబంధించి చాలా మాట్లాడారు. బుడమేరుకి సంబంధించి గేట్లు ఎత్తేస్తారని చెప్పారు. గేట్లు అయిపోయినాయి. బుడమేరు ఎక్కడ ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంటుంది. ఇంకా చూసుకుంటే రకరకాలుగా ఏదో మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నారు, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని చెప్పారు. ఇవన్నిటి కూడా మీరు మాట్లాడతారు, సబ్జెక్ట్ నేర్చుకొని వస్తారని మీ అందరూ చాలా ఎదురు చూస్తుంటే కట్ చేస్తే మీరు బుడమేరు నది అంటారు, కృష్ణ అని సముద్రం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు దండం పెడతాం, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి. మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరు ఒకటి పని చేయండి. మొన్నటి నుంచి నేను చూస్తున్నాను, ఆ పక్కన ఒకసారి చూడండి. ఈ పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు పక్కన. వెల్లంపల్లి శ్రీనివాస్ని పక్కన వేసుకుని తిరిగితే మీకు ఎలాగే వద్దండి. మొన్న కూడా చూస్తే కంటికి రాయి తగిలి మొత్తం ఇంత పెద్ద తీసుకొని తిరిగాడు. ఏం జరిగింది చెప్పండి? ఆయన లెక్కలు మరి ఆ కంటికి నాకు తగిలిందా, లేకపోతే బుర్రకు తగిలి మొత్తం బుర్ర పని చేయకుండా మీకు పిచ్చి లెక్కలు చెప్తున్నాడో తెలియట్లేదు. మొత్తం ఆయన ఏం చెప్తున్నాడో మీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తారు మీరు. బుడమేరు నది ఏంటి, జనాలు నవ్వుకుంటున్నారు సార్. దాంతోపాటు ఆయన నిన్న ఈరోజు ప్రెస్ మీట్లో చాలా మాట్లాడాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే అర్జెంటుగా చంద్రబాబు నాయుడిని ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజల్లో కూర్చోబెట్టి ప్రజల దగ్గర తప్పు చంద్రబాబు తప్పు చేశాడు, సీఎం సరిగ్గా పని చేయలేదు అని చెప్పి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటారు. కానీ జనాలకు అన్నీ తెలుసు. మీరేం మాట్లాడారో జస్ట్ ఒకదానికి ఏం మాట్లాడారో చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్త కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? కాస్త కూస్తో ఈ పదమంది చంద్రబాబు నాయుడు గారు కాస్త కూస్తో కనికరం చూపించాడా అంటే లేదు. ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం కావట్లేదు. ప్రజలందరూ వాళ్ళు ఎవరో అసలు విజయవాడలో నిన్న 5 రోజుల నుంచి ఆయన తిరుగుతున్నారు. కనీసం మీరు అన్ని ఛానల్స్లో ప్రసారం అవుతుంది, దాంతోపాటు సోషల్ మీడియా అన్నీ చూస్తుంది. కనీసం అవన్నీ చూసి వస్తారా, లేకపోతే మీరు నిద్రపోయి
డైరెక్ట్గా ముసుగు తీసి ఇలాగొచ్చి ఓకే ఎలా మాట్లాడతారో అర్థం కాదు. తెలుసుకోండి ఏం జరుగుతుందనేది. సీఎం ఎక్కడున్నాడు, ఎవరు ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, బుడమరి అంటే ఏంటి, బుడమేరు ఎటు ఉంది, దక్షిణాన ఉందా, ఉత్తరాన ఉందా, ప్రకాశం బ్యారేజ్ అంటే ఏంటి, కొల్లేరు సరస్సు అంటే ఏంటి. ఎందుకంటే నీ పక్కన తిరుగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ కొబ్బరి చెప్పులు లెక్కలు చెప్పమంటే చెప్తారు. 1000 కొబ్బరి చెప్పులు ఈరోజు వచ్చాయి, 350 ఒక్క కొట్లో వేసాము, మిగతా ఎన్ని ఉన్నాయి ఇవే తెలియదు వాళ్ళకి లెక్కలు. మీకు ఇవన్నీ ఎలా చెప్తారు? అలాంటి వాళ్ళని వేసుకు తిరిగితే మీ బ్రెయిన్ ఇలాగే ఉంటుంది. లేకపోతే మీ ఇంతకన్నా కానీ మీరు ముందుకెళ్ళలేరు. చూపించాడా ప్రజల మీద కాసు పంపిస్తూ వీళ్ళని ఆదుకునేదాని కోసం ఏదైనా అడుగులు వేసేలా చెప్పి అసలు ఏదైనా చెప్తే అర్థం ఉండాలి. కనీసం ప్రజల మీద సింపతి చూపించాడా, ఆదుకునేదానికి అడుగులేసాడా? ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత అంటాడు ఏదో సినిమా అన్నయ్య నేను పోతాను అంటాడు కదా, సేమ్ పరిస్థితి అది. ఏం జరుగుతుంది? ప్రజలందరిలో ఆయన తిరుగుతూ ఉంటే క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి అక్కడ. ఎవరైతే డిప్యూటీ సీఎం అక్కడ ఉన్నారు, హోమ్ మినిస్టర్ అక్కడ ఉన్నారు, మిగతా మినిస్టర్స్ అందరూ కూడా గ్రౌండ్లలో పనిచేస్తుంటే ఏం చెప్పాలో తెలియక మా కర్మ లేస్తే మిమ్మల్ని మీ గురించి పట్టించుకోకూడదు అనుకుంటే ఇలాంటి వీడియోల గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది. మా దరిద్రం మేము ఎప్పుడో పూర్వజన్మలు ఎప్పుడు చేసుకున్న పాపం ఇది. మీ గురించి మాట్లాడతాం. ఇంకా ఏం మాట్లాడాలో చెప్తాను. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి దాని ఇంట్లో ఉండడం లేదు. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక దండం బాబు. ఏమన్నారు? ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉండట్లేదు అంటున్నాడు. ఎందుకంటే అక్కడ మునిగిపోయింది అని మీరే చెప్తున్నారు. మొన్న ఏం చెప్పారు మీ సాక్షి పేపర్లో? నిన్న కాక మొన్న హెడ్లైన్లో ఏం రాశారు మీరు? ఏం చెప్పారు తెలుసా? చంద్రబాబు నాయుడు ఇంటిని ఏంటి కాపాడటం కోసం, అక్కడ నీళ్లు లేకుండా చేయటం కోసం ఫ్లడ్స్ని మొత్తం మీద తీసుకెళ్ళి బుడమేరు వాగులోంచి విజయవాడ మీదకి వదిలేరని మీరే చెప్తారు. ఇప్పుడు అక్కడ ఇల్లు మునిగిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఏదో సొల్లు చెప్పి బయట ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారని మీరే చెప్తారు. అసలు మీరు ఏం చెప్తారో, మీ పేపర్ ఏం చెప్తుందో, మీ చెల్లెలు షర్మిలారెడ్డి ఏం చెప్తుందో, పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు పక్కన వాళ్ళకి ఏం చెప్తాడో ఎవరికి ఏం అర్థం కావట్లా. ఫుల్ కన్ఫ్యూజ్లో ఉన్నారు. కాబట్టి మీరు రాజకీయాలు చేస్తున్నారు అనేది మాత్రం ప్రజలకు అర్థమవుతుంది. మీరు అబద్ధాలు చెప్తున్నారు అనేది మాత్రం ప్రజలకు అర్థమవుతుంది. ఏంటి మీరు ఎంత చేసినా ఎంత చెప్పినా కానీ ప్రజలు వినే పరిస్థితిలో లేరు. రిటైనింగ్ వాల్ గురించి ఇందాక చెప్తున్నారు. రిటైనింగ్ వాల్ ఎప్పుడు కట్టారు? ఇంతకుముందు ఒక వీడియో చేసాం. రిటైనింగ్ వాళ్ళు నేను చేశాను కాబట్టి, నేను కట్టాను కాబట్టి కృష్ణలంకలో మొత్తం దగ్గర 4 లక్షల మంది ప్రజలందరూ కూడా బతికారు, లేకపోతే అందరు కూడా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎప్పుడు కట్టారు రిటైనింగ్ వాళ్ళు? 2019 కన్నా ముందుగానే అది అయిపోయింది. బట్ మీరేదో తీసుకొచ్చి లాస్ట్కి పూలదండలు తీసుకొచ్చేసి నేను చేశాను, నేనే కట్టాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. క్లెయిమ్ చేసుకునే పాలిటిక్స్ ఏంటి? క్లెయిమ్ చేసుకునే ఎవరో చేసిన దాన్ని నేను చేశాను, ఎవడో పుట్టిన బిడ్డని నేను తండ్రి, ఇవన్నీ మాట్లాడుకునే ఏదో సొల్లు కూడా ప్రజలు వినే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదన్నా ఈసారి గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు మొత్తంగా ఫుల్గా ప్రిపేర్ అయ్యి రండి, స్లిప్స్ తీసుకురాకండి, మైకులు కింద పెట్టి మాట్లాడొద్దు. ఇవన్నీ చేస్తే ప్రజలు ఎంతో కొంత గౌరవం ఉంటుంది. నిజం మాట్లాడండి. ఇవన్నీ లేకపోయినా కానీ నిజం మాట్లాడితే ఎట్లా మాట్లాడినా కానీ వాల్యూ ఉంటుంది. బట్ మాట్లాడకపోతే మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద గలకాయం అన్నట్టుగా ఇంట్లో మీరున్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక అది చెప్తే దాన్ని పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, కలెక్టర్ కార్యాలయంలో ఉంటున్నాడు అంటాడు, ప్రజల కోసమే అనేది దానిలో ఉంటున్నట్టు బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గమైన పబ్లిసిటీ పిచ్ ఎవరికుంటా చెప్పండి? పబ్లిసిటీ పిచ్ మీకుందా, చంద్రబాబు నాయుడుకి ఉందా? మీ హయాంలో ఏంటి బాత్రూములకు కూడా ఏంటి సచివాలయాల దగ్గర నుంచి బాత్రూములకి ప్రతి చోట కూడా మీరు కలర్లు వేసుకున్నారు, స్టిక్కర్లు వేసుకున్నారు. ఈ ఒక్కటి కాదు, స్టిక్కర్లకే దగ్గర 500 కోట్లు ఖర్చు పెట్టారు. పబ్లిసిటీ పిచ్చి ఎవరికి ఉంటుందో చెప్పండి? పిల్లలకి ఇచ్చే ట్యాబుల దగ్గర నుంచి ఏంటి వాళ్ళకి ఇచ్చే డ్రెస్సులు గీసులు మొత్తం అన్నిటి మీద కూడా ప్రతి దాని మీద కూడా మీరు పబ్లిసిటీ కోసం పనిచేశారు. బట్ చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు. ముందు మీ పక్కన ఉన్న చిల్లర బ్యాచ్ ముందు ఆ వెల్లంపల్లిని తీసి పక్కన నొక్కండి. లేకపోతే ఇలాంటివి మాట్లాడతాడు మీకు అసలుకి ఏం చెప్పడు, ఏం చేస్తాడు, ఏం చెప్పరు. ఎవరన్నా ఉన్నారా? వెల్లంపల్లిని వేసుకొని తిరుగుతారు ఏంటండి?
ఆయన నియోజకవర్గంలో అక్కడ బోటేసేవాళ్ళు లేకపోతే తీసుకెళ్ళి పక్కన అక్కడ బండి నూకారు, మళ్ళీ తీసుకొచ్చి వెల్లంపల్లిని పక్కన చూస్తూ నవ్వుతున్నాడు. ఇదిగో అక్కడ సార్ చూడండి, ఒకసారి చూడండి. ఏంటో ప్రజలందరూ వర్షాలకి పడి తిండి లేక అన్ని ఏడుస్తుంటే ప్రజలు పక్కన నుంచి నవ్వుతున్నాడు. ఇలాంటి వాళ్ళు నీకు మంత్రులు, ఇలాంటి వాళ్ళు నీ నాయకులు, ఇలాంటి వాళ్ళు నీకు ప్రజాప్రతినిధులు, ఇలాంటి వాళ్ళతో నువ్వు రాజకీయం చేస్తావు. నిజంగా సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు. నీ పక్కన ఉన్న వాళ్ళు నేను పక్కదోవ పట్టిస్తున్నారు, మీరే పక్కదోవ పడుతున్నారు, జనాలకు అర్థమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడి నుంచైనా, నేను ప్రతిసారి ఇక్కడి నుంచి అని చెప్తున్నా, మీరు మళ్ళీ ఇవన్నీ ఇలాగే. కాబట్టి ప్రజలు కొట్టే దెబ్బతో మీకు మైండ్ పోయింది. ఎందుకంటే మీకు మైండ్ పోయిందా లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకోలేకపోవడం వల్ల ఎలా మాట్లాడుతున్నారనేది తెలియదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఈ ఫ్లడ్స్కి సంబంధించి ఏమేమి చేశాము అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడి చెప్తున్నారు. 12 గంటలకి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏంటి చెప్పండి? 2:30 గంటల పెర్రిలో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరిని కూడా కలుసుకోవాల్సిన చంద్రబాబు నాయుడుకి ఏంటి? వాటర్లో కలిసి బుల్డోజర్స్ మీద ఏంటి, వాటన్నిటి మీద రాత్రి 2 గంటలకు 3 గంటలకు తిరగాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏంటి? మంత్రులందరం తిప్పాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ చేస్తుంటే ప్రజలందరూ చూస్తుంటే మీరు మాత్రం పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. ఆయన ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చి కార్యాలయంలో ఉన్నారు అంటే ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నిజంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన మాటలు కాదు. కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి చాలా గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు దీనికి సంబంధించి, మీలాంటి వాళ్ళకి మీ నాయకులు కావచ్చు లేకపోతే ప్రజలకి ఏం చెప్తున్నాడు అనేది ఒక్కసారి చూద్దాం. మీలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడే మాటలకి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తాను ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి చూడండి ఆయన ఏం చేస్తున్నాడు. ప్రజాధనాన్ని మనకు శాలరీ ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ, వీఆర్ హియర్ టు డూ జాబ్. అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటారు. అది చంద్రబాబు నాయుడు అంటే ఏం చెప్తున్నాడు, ప్రజలు ట్యాక్స్ పే చేసిన డబ్బులతో మనకి శాలరీలు ఇస్తున్నారు, నేను పని చేయాలి మీరు పని చేయాలి, పని చేసిపోతే మాత్రం ఒక్కొక్కటి పడిపోద్ది, పంపించేస్తాను వెళ్ళిపోండి అని చెప్పాడు. జక్కంపూడికి సంబంధించిన ఒక ఆఫీసర్ని కూడా ఆల్రెడీ పంపించేసిన పరిస్థితి, సస్పెండ్ చేసిన పరిస్థితి. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. గవర్నమెంట్ అధికారులు అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళని కూడా నిలబెట్టి నుంచొని గ్రౌండ్లో ఉండి పని చేపిస్తాడు చంద్రబాబు నాయుడు. పారిపోయే టైప్ కాదు. ఎందుకంటే ఇలాంటి విపత్తులు చాలా చూశారు. అంతకుముందు చూస్తే వైజాగ్, శ్రీకాకుళం అవ్వచ్చు, ఏంటి ప్రతిదీ కూడా నుంచొని గ్రౌండ్ లెవెల్లో ఉండి పూర్తి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏంటి విపత్తు వస్తే హైదరాబాద్లో ఉండాల్సిన చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో కూర్చొని కలెక్టర్ ఆఫీస్లో అక్కడ సెక్రటేరియట్ పెట్టి మొత్తం సెట్ చేశాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ప్రజలకి తెలుసు ఏంటి, ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల్ని అడిగినా కానీ చెప్తాడు వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, ఏం చేస్తాడు అనేది కూడా. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాసుని వేసుకొని ఏంటి వెల్లుల్లిపై కబుర్లు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. డైలాగ్ నీకే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, నీకే చెప్తున్నాడు ఆన్సర్. నేను అందుకే ఒకటే మాట చెప్తున్నా, కొంతమందికి ఇంకా ఉంది, మీరు కూడా సమాజంలో భాగం, సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి. సమాజంలో మీరు కూడా భాగమే, ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చి ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజలని మోసం చేయొద్దు, ప్రజల్ని పక్కదారి పట్టించొద్దు అని చెప్తున్నాడు. ఈ రోజే కాదు, ప్రతిరోజు కూడా ఏం చెప్తున్నాడు. ఈరోజు ఏం చెప్పారు, ఈ వారం రోజులు ఏం చేయబోతున్నారు. ఓకే, ఏదైతే హాస్పిటల్స్ బయటకు వస్తాయి, ప్రతి ఇంటిని శుభ్రం చేసి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ప్రతి చోట హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి వీధిలో హాస్పిటల్ పెడతామని చెప్పారు. ప్రతి చోట మొత్తం రోడ్లు క్లీనింగ్స్ దగ్గర నుంచి ఇల్లు కూడా శుభ్రం చేసి ప్రతి ఒక్కళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారని చెప్తున్నారు. పాలు, పెరుగు, అన్నం ప్రతి ఒక్కటి కూడా. నేను ఇందాక సోషల్ మీడియాలో చేస్తా ఒక ఆవిడ మాట్లాడుతున్నారు, పాలు తీసుకొచ్చి ఇచ్చారండి మాకు, ఉదయం నుంచి సాయంత్రం దాకా పాలు మాకు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. మీరు ఎక్కడో ఒక చోటుగా ఒక 10 మందిని మీ ఎవరైతే పేటీఎం బ్యాచ్ని తీసుకొని వచ్చి అక్కడ నుంచొని హో అని చెప్పి మీరు జస్ట్ ఇలా కనపడంగానే ఓ అని చెప్పి ఒక కెమెరా ఇలా రౌండ్ వేసి వెళ్ళిపోయే టైప్ మాత్రం కాదు చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్కడు కూడా సరి చేస్తాడు, ప్రతి ఒక్కడు కూడా ప్రతి విపత్తును కూడా ఎదుర్కొంటాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. అది ప్రజలకి ఆ గౌరవం ఆయన మీద ఉంది, ప్రజలకి ఆయన మీద నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకి అబద్ధాలు చెప్పే ప్రయత్నం మానుకోండి.
చంద్రబాబు నాయుడు మీద బురద చల్లటం, ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టాలని చూస్తే మాత్రం మీకే ఇబ్బంది. ఎందుకంటే ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. బట్ మీరు చెప్తే అబద్ధాలు, ఎందుకంటే సాక్షి మీడియాలో చెప్పే సొల్లు ఇవన్నీ చూసేటానికి వాళ్ళకి అంత పెద్ద అవన్నీ కూడా తప్ప అబద్ధం అనేది కూడా జనాలకు తెలుసు. ఎందుకంటే మీరు ఫస్ట్ పేజీలో చంద్రబాబు నాయుడు ఇల్లుని కాపాడటానికే వరదని బుడమేరికి తిప్పారు అని చెప్పి ఫస్ట్ పేజీలో హెడ్డింగ్లో ఇంత పెద్ద పెడతారు. 8th పేజీలో వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయిందని మీరే చెప్తారు. ఏ వార్త నమ్మాలి? మీరే సాక్షిలో ఫస్ట్ పేపర్లో ఏదో ఉంటుంది, 8th పేపర్లో ఉంటుంది. కాబట్టి మీ మీద మీకే నమ్మకం లేదు. మీరు చెప్పిన మాట మీద మీరే నిలబడరు. అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు అయిపోయింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఫ్యూచర్లో మారపోతే మాత్రం ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ప్రతిపక్షంలో 10 కూడా ఉన్నారు, 11 ఇచ్చినట్టున్నారు, 11 కూడా ఉండవు లాస్ట్కి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే బెస్ట్, లేకపోతే మాత్రం ప్రజాగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది.